టెన్షన్ ఏంటంటే కొంచెం టెన్షన్ కంట్రోల్ చేయడానికి కొందరు ఉంటారు, హై టెంపర్ పిల్లలు ఉంటారు అనమాట. వాళ్ళ కోపం ఎక్కువ అనమాట. వాళ్ళు కోపం ఎక్కువ ఉండి వాళ్ళు కొట్టడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నేను వాళ్ళకి మంచితనంగా చెప్తూ ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్పి కొన్ని మాటలు చెప్తూ నువ్వు ఇలా ఉండాలమ్మా, ఇలా ఉండకూడదు అని చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏంటంటే పేరెంట్స్ చెప్పారు అనుకోండి, వాళ్ళు వినరు అనమాట. పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ చెప్పిన మాట ఎవరు వినరు అనమాట. అదే ఒక టీచరు, ఒక గౌరవప్రదమైన పదవులు ఉన్న టీచరు ఎవరైనా చెప్పడం జరిగినప్పుడు ఏంటంటే వాళ్ళు వింటారనమాట. టీచర్గా చెప్పినప్పుడు వింటారు. కాబట్టి నేనేంటంటే పేరెంట్స్ కూడా నాకు చాలా మంది చెప్పడం జరిగింది, సార్ మీరు చెప్పండి సార్, మీరు చెప్తే వింటారు సార్, ఇలా చెప్పడం జరిగింది. అప్పుడు నేనేంటంటే వాళ్ళని కొంచెం ఇలా దారిలో తీసుకురావడం జరిగింది. అదేవిధంగా సార్ ఇంటికాడ చదవడు సార్, ఇంటికాడ హోంవర్క్ చేయడు సార్, లేదా ఎక్కువ టీవీ చూస్తాడు సార్, లేదా ఎక్కువ గేమ్స్ ఆడతారు, ఎక్కువ ఫోన్తో ఆడుతుంటారు సార్, ఇలాంటి కంప్లైంట్ రావడం జరిగింది అనమాట నాకు చాలా మంది. అప్పుడు నేనేం చేసానంటే పిల్లలకి వాళ్ళకి ఏంటంటే మామూలుగా అనమాట, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు కాకుండా మామూలుగా వాళ్ళ ఫ్రెండ్లీగా చెప్పడం జరిగితే వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్లీగా ఎప్పుడు చెప్తారో వాళ్ళ థింకింగ్నెస్ కూడా అరే సార్ మనకు ఫ్రెండ్లీగా చెప్పారే అన్నట్టుగా ఉంటుంది. మనం వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పామనుకోండి, వాళ్ళ మనసు అనేది ఏంటంటే కొంచెం బాధపడి వాళ్ళు ఏంటంటే అరే సార్ నన్ను ఇలా చెప్పారు నేను అంటే వాళ్ళు ఏంటంటే ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట. అదే మనం ఫ్రెండ్లీ నేచర్గా మనం ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేయకూడదు, ఇలా అన్నట్టుగా చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే చాలామంది నాకు రిజల్ట్ రావడం జరిగిందనమాట. అందుకోసం నేను ఏంటంటే ఇలా ప్రిఫర్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు మన మార్షల్ ఆర్ట్లో వాళ్ళకి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ ఉంది చూసారా. ఎప్పుడైనా సరే ఎక్కువ టెన్షన్, ఎక్కువ కోపం వచ్చినప్పుడు ఇలాంటి చేసినప్పుడు మీరు బాబు ఇలాంటి కోపం ఇలా వచ్చినప్పుడు ఒక 10 సార్లు బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయనమ్మా, అప్పుడు మీరు కంట్రోల్ అవుతుంది. మీరు కంట్రోల్ అయ్యి ఇంకోటి ఏంటంటే ఎక్కువ టెన్షన్ పడుతుంటారు పిల్లలు, టెన్షన్ పడే వాళ్ళు ఉంటారు అన్నమాట. కొందరు భయపడే వాళ్ళు ఉంటారు, ఎక్కువ భయపడుతుంటారు. కొందరు ఎక్కువ టెన్షన్ పడతారు, కొందరు హైపర్. అంటే మన పిల్లలు ఒక 10 మంది ఉన్నారు, 10 మందిలో ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు, అందరూ ఒకలాగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఆ బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అనమాట. బ్రీతింగ్ బ్రీత్ అవుట్ అనేది చాలా మనకి ఉపయోగపడుతుంది. బాడీకి ఏంటంటే ఎక్స్ట్రా ఎనర్జీ అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ చేసినప్పుడు వాళ్ళకి అలుపు అనేది ఇలా రావడం జరుగుతుంది. బ్రీతింగ్ బ్రీత్ అవుట్ చేయడం వాళ్ళకి పవర్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. పవర్ జనరేట్ అయ్యి వాళ్ళకు వాళ్ళు మళ్ళీ పవర్ మళ్ళీ వచ్చి వాళ్ళు ఈజీగా మళ్ళీ పవర్ చేయగలరు. అందుకోసం నేను బ్రీతింగ్ నోస్తో ఏం చేసి మౌత్ అవుట్ చేయాలి. రెడీ, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఎస్. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం పంచెస్ చేయడం జరిగింది. ఇప్పుడు డిఫెన్స్ చేద్దాం, డిఫెన్స్ కూడా చేద్దాం. తర్వాత మనం ఎలా అప్లై చేయాలి, ఎలా మనం అటాక్ చేస్తుంటే చేయాలని తర్వాత క్లాస్ చేద్దాం. అదేవిధంగా ఇప్పుడు మనం లెగ్స్ వచ్చేద్దాం, కిక్స్ ఎలా చేయాలో చేద్దాం. రెడీ, 2 legs క్లోజ్, కిక్ స్టాండ్. రెడీ, హుకింగ్ కిక్ చేద్దాం. ఫస్ట్ హుకింగ్ కిక్ రైట్ లెగ్తో స్ట్రైట్గా లిఫ్ట్ చేసి డౌన్ చేయాలి. ఓకే, రెడీ, కిక్, అప్, స్వింగ్. ఎస్, చేంజ్ యువర్ లెగ్, సేమ్ లెఫ్ట్ లెగ్, కిక్, up, swing, yes, change your leg, next press kick, kick, up, swing, change your leg, kick, up, swing, yes, change your leg, next front round kick, kick, up, swing, change your leg, same alage, left leg, kick, up, swing, yes, clutch, bow, yes. ఇదే మూమెంట్స్ మనం ఎలా మన పైన పిల్లల మీద ఎవరైనా అటాక్ చేస్తుంది ఎలా తప్పించుకోవాలి, ఎలా చేయాలి, ఎలా మనం డిఫెన్స్ చేసుకునే మూమెంట్స్ చూద్దాం. రెడీ, లైన్, గుడ్, లైన్, గుడ్. ఈయన పైకి ఈయన పంచెస్ అటాక్ చేస్తుంటే ఎలా తప్పించుకోవాలి, పంచెస్ నీ పైన అటాక్ చేస్తుంటే ఎలా తప్పించుకోవాలంటే చూసారా, పంచ్, డిఫెన్స్ మనం చేసాం చూసారా, డౌన్ బ్లాక్, దాన్ని డిఫెన్స్ చేసి వెంటనే అఫెన్స్ కొట్టాలి. రెడీ, లైన్ మా, లైన్, 2 members, yes, line, 2 members, do, 2 members, do, 2 members, ready, block chase, punch, yes, hands up, punch, yeah, ready, stop. 1 అప్పుడు వాళ్ళు పంచ్ చేస్తే మీరు 2 చేయాలి. రెడీ, 1 2, yes, 1 2, yes. ఇప్పుడు మీ హెడ్ పైన ఎవరైనా కొడుతుంటే మా అప్పర్ బ్లాక్ చేసి పంచ్ చేస్తారు. రెడీ, మిడిల్ పంచ్. రెడీ, 1 2, yes, 1, ఫస్ట్ స్టాప్ చేసి 2 అన్నప్పుడు పంచ్ మిడిల్లో, 2, యా, రెడీ, 1 2, ఎస్. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మిడిల్లో చేసినప్పుడు అవుటర్ బ్లాక్, 3వ బ్లాక్ చూసారు కదా, 1 2, పంచ్, 1 2, ఎస్, 1 2, ఎస్. అదేవిధంగా ఇన్నర్ బ్లాక్, ఇన్సైడ్, 1 2, yes, 1 2,
ఎస్ రెడీ. చూసారు కదా, చూసారా? బ్లాక్ చేసి వెంటనే పాంచ్, బ్లాక్ చేసి వెంటనే పాంచ్ అంటే మనం కాపాడుకోం. అదేవిధంగా ఇప్పుడు మనకి క్లోజ్లో అనమాట, క్లోజ్లో ఇప్పుడు క్లోజ్కి వెళ్ళి మిమ్మల్ని పట్టేసి ఏం చేస్తున్నారంటే లాక్ చేయండి గట్టిగా, హెడ్ని ఇలా లాక్ చేయండి, హెడ్ని గట్టిగా ఇలా పట్టుకున్నప్పుడు గట్టిగా పట్టుకున్నప్పుడు అప్పుడు నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వేం చేయలేవు కాబట్టి గట్టిగా నేను పట్టేసి నేను కిడ్నాప్ చేయడానికి వెళ్తాను. అప్పుడు నువ్వేం చేయాలి? చూసావు కదా, నీ పంచెస్తో సైడ్ పంచెస్ గట్టిగా పవర్గా ఫాస్ట్గా పంచెస్ చేయాలి. ఫాస్ట్గా పంచెస్ చేసి గట్టిగా చేయడం జరిగితే గట్టిగా చేసి అక్కడి నుంచి నువ్వు తప్పించుకొని మిస్ వెళ్ళిపోవాలి. చూసారా? పట్టుకోండి. ఇలా పట్టుకున్నప్పుడు గట్టిగా పంచెస్ ఫాస్ట్ కొడుతూ హైడ్రోల్ కూడా కొట్టేసి అలా తప్పించుకోవచ్చు, మిస్ చేయొచ్చు అనమాట. ఓకేనా? అదేవిధంగా నేను ఎత్తుకెళ్తున్నప్పుడు ఎత్తుకొని వెళ్తున్నప్పుడు జస్ట్ లైక్ దించండి రెడీ. ఎత్తుకెళ్తున్నప్పుడు అప్పుడు నువ్వేం చేయలేవు కాబట్టి అప్పుడు నువ్వు పరిస్థితులు ఏం చేయాలంటే హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి, ఎల్బోస్ హెడ్ మీద కొట్టండి, గట్టిగా కొట్టి గట్టిగా పవర్గా చేస్తే అప్పుడు అక్కడ సెన్సిటివ్ ప్లేస్ అటాక్ చేసి అప్పుడు నువ్వు మిస్ వెళ్ళిపోవచ్చు, పారిపోవచ్చు అనమాట. చూసావా? అక్కడ నెత్తుకున్నప్పుడు గట్టిగా మనం హెడ్తో అటాక్ చేయాలి. రెడీ? హెడ్తో అటాక్ చేసి చూసా, మళ్ళీ ఒకసారి చేయండి. ఎస్ చూడండి, ఇలా ఎత్తుకెళ్తున్నప్పుడు గట్టిగా కొట్టాలి, పవర్గా కొడితే పవర్గా అటాక్ చేసి అదేవిధంగా డౌన్లో అటాక్ చేయండి, ఎల్బో ఆ హ్యాండ్ అటాక్ చేయండి, గట్టిగా పంచేసి ఎల్బోస్ అక్కడ మనం తర్వాత మిస్ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. లేదా తీసుకెళ్తున్నప్పుడు తప్పించుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. నేను ఒక 2-3 వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాను, నా దగ్గర వాళ్ళు తీసుకెళ్ళడం జరిగిందనమాట. వేరే ఒక అబ్బాయి ఆటో అంటే ఒక అబ్బాయికి 13 ఇయర్స్ అబ్బాయి ఉండేది అయ్యపూడి ఏరియా అబ్బాయి ఏంటంటే ఇక్కడ ఆత్మూరు బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ఏదో ఊరికి వెళ్ళి ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి వాళ్ళ ఇంటికి ఆటో వెళ్దామని చెప్పి ఆటో ఎక్కడం జరిగింది. ఆటో సేఫ్టీ అని చెప్పి ఆటో ఎక్కడం జరిగిందన్నమాట. ఆ ఆటోలో 2 మట్టుగా ఉన్నారు, అంటే డ్రైవర్ కానీ వెనక ఒక సీట్లో కూర్చున్నప్పుడు ఏం జరిగిందంటే ఇది రియల్గా జరిగిందనమాట. కూర్చున్నప్పుడు ఆ అబ్బాయి కూర్చొని అక్కడ అయ్యపూడి దిగాలని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సరే ఎక్కమ్మా అని చెప్పి ఎక్కించుకొని ఆటో కొంచెం దూరం తీసుకెళ్ళిన తర్వాత అబ్బాయి కట్చిప్ దగ్గర మత్తు పెట్టి ముక్కు దగ్గర పెట్టేసి అబ్బాయిని ఏదో ఊరి అవతల తీసుకెళ్ళి అబ్బాయి దగ్గర మనీ అలాగే సెల్ ఫోన్ లాక్కోవడం జరిగిందనమాట. లాక్కోవడం జరిగి అబ్బాయి ఏం చేశాడు, అప్పుడు ఊరవతల ఎక్కడో ఉన్నాడు, ఊరవతల పడుకున్నాడు అనమాట, మత్తులో ఉన్నాడు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు అక్కడ అబ్బాయిని అక్కడ పడేసి అబ్బాయి దగ్గర ఫోన్ అని లాక్కొని మనీ అంతా తీసుకొని గోల్డ్ కూడా తీసుకొని అబ్బాయిని అక్కడ పడుకోబెట్టేసి వీళ్ళు ఏదో డ్రింక్ చేస్తూ ఇలా ఉన్నారంట. ఆ అబ్బాయి రియల్ జరిగింది నా దగ్గర వచ్చి చెప్పడం జరిగింది అనమాట. సార్ ఇలా జరిగింది సార్, కాబట్టి నాకు నేర్పించండి సార్ అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏం చేశాడంటే అబ్బాయి అక్కడి నుంచి ఒక్కసారి కొంచెం మెలకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అనమాట. అబ్బాయి ఏంటంటే ఏం చేయాలో తెలియదు అనమాట. కాబట్టి అబ్బాయి ఏం చేశాడు అంటే ఊరి చివర ఎక్కడ అడవుల్లో అక్కడ ఉందా కాబట్టి అబ్బాయి ఏం చేశారంటే వాళ్ళు ఏదో విధంగా కానీ ఏం చేయకపోవడం వల్ల ఎంతో అవుతుంది జరిగింది అనమాట. కాబట్టి ఏంటంటే ఇలాంటివి జరుగుతాయి, లైఫ్లో జరుగుతాయి అనమాట. కర్చీఫ్ లాంటివి పెట్టేయడం ఇలాంటివి జరుగుతాయి అనమాట. అలాంటప్పుడు మనం ఎలా సేఫ్గా మనం తప్పించుకోవాలని చెప్తాం. రెడీ? చూసారా, మనం కర్చీఫ్తో ఆయన ముక్కు దగ్గర ఇలా పెడుతున్నప్పుడు రెడీ, అక్కడ 1 నిమిషం ఆపండి, స్టాప్. అప్పుడు మీరేం చేయాలంటే బ్యాక్ వెళ్ళండి. చూసారా, మీకు తెలియని వ్యక్తులు అలాంటి చాక్లెట్ ఇవ్వడం అలాంటి తీసుకున్నప్పుడు మీరు తీసుకోకూడదు అనమాట. మీకు ఎవరైనా తెలియని వ్యక్తులు పిలిచి మాది పుట్టినరోజు బయట ఎవరైనా ఇస్తున్నప్పుడు మీకు చాక్లెట్ కానీ బిస్కెట్స్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు వాటిలో ఏం చేస్తారంటే కొన్ని వాళ్ళు మత్తు పదార్థాలు ఇలాంటివి కల్పిస్తారనమాట. కాబట్టి మీరు ఏంటంటే బయట పదార్థాలు ఎక్కువ ఎవరైనా తెలియని వ్యక్తులు ఇచ్చినప్పుడు ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు మీరు వాళ్ళు నమ్మి వెళ్ళకూడదు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ బస్ స్టాండ్లో పిలిచారు, మీ బాబాయ్ పిలుస్తున్నాడో లేదు మీ ఫోన్లో ఎవరో మాట్లాడుతున్నారు చూడు, ఇలాంటి అంటే మిమ్మల్ని ఏం చేస్తారంటే వాళ్ళు సైకాలజీ పరంగా వాళ్ళు ఏదో మీరు మంచి వాళ్ళలాగా ప్రవర్తించి మిమ్మల్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరేంటంటే అలాంటి వాళ్ళు మాటలు నమ్మకూడదు అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇచ్చే పదార్థాలు ఏవి తీసుకోకూడదు అనమాట. ఓకేనా? తీసుకోకుండా మీరు ఇలాంటి జరుగుతున్నాయి కాబట్టి మీరేంటంటే మీరు కొంచెం యాక్టివ్గా ఉండాలన్నమాట. మీరు యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా ఉండి మీరేంటంటే మీరు ఇలాంటి వాటిని పాటించాలన్నమాట. ఇలాంటి వాటిని తీసుకోకుండా అరే మీకు చాక్లెట్ కదా నేను తినాలి, చాక్లెట్ నాకు భలే ఇష్టం, నాకు చాక్లెట్ నేను ఇంట్లో చాక్లెట్ మా నాన్న 1-2 కొనిస్తాడు, రోజు ఎక్కువ కొనివ్వడు, కాబట్టి నాకు చాక్లెట్ ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్పి తినేయకూడదు అనమాట. ఎవరైనా ఏదైనా డ్రింక్స్ ఇచ్చినప్పుడు కూడా తాగకూడదు అనమాట. ఓకేనా? అరే వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు, వీళ్ళు ఎవరో తెలియదు కదా మనకి, ఊరికే ఎందుకు ఇస్తారు ఊరికే మనకి ఎందుకు ఇస్తారు అన్నట్టు ఆలోచించి మీరు బయట పదార్థాలు తీసుకోకుండా తెలియని వ్యక్తులు ఇచ్చినప్పుడు తీసుకోకూడదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎవరు నమ్మి వెళ్ళకూడదు అనమాట. బయట వ్యక్తులు ఎవరు ఉన్నారు, నేను తీసుకెళ్ళి ఇంటికాడ వదిలిపెడతాను, స్కూటర్లో వదిలిపెడతాను, కార్లో వదిలిపెడతాను అలాంటి చెప్పినప్పుడు మీరు ఏం చేయాలంటే వాళ్ళతో వెళ్ళకూడదు అనమాట. వాళ్ళతో వెళ్ళినప్పుడు ఇలాంటివి జరుగుతాయి అనమాట. కాబట్టి మీరు వాళ్ళు నమ్మి వెళ్ళకూడదు. మీరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీరు పేరెంట్స్ని వీళ్ళని నమ్మాలి, కాకపోతే మిగతా వాళ్ళు నమ్మకూడదు అనమాట. ఓకేనా? ఇంకోటి ఏంటంటే మీకు ఖర్చు పెడుతున్నప్పుడు మీరేం చేయాలంటే
ముక్కు ఇలా పెడుతున్నప్పుడు ఒక్క నిమిషం మీరు ముక్కుతో గాలి అంటే మనం నోస్తో ఇంచేస్తాం కదా, నోరుతో ఇంచేస్తాం కదా అనేది తీసుకోవడం ఒక్క నిమిషం ఆపుకోవాలన్నమాట. ఆపి అలా పెట్టంగానే మీరు ఏం చేయాలంటే లాగకూడదు అనమాట. లాగినప్పుడు ఏం జరుగుతుంది, మీరు త్వరగా మత్తుకు లోన్ అవుతారనమాట. మత్తుకు లోని జరుగుతుంది అనమాట. అప్పుడు మీకు ఇలా పట్టినప్పుడు మీరేం చేయాలంటే అక్కడి నుంచి మీరు కాపాడుకోవడం కోసం ఏంటంటే ఎల్బోస్ కొట్టండి. బ్యాక్ గట్టిగా ఎల్బో కొట్టి అక్కడి నుంచి చూసారు కదా, అక్కడి నుంచి ముందుకు నెట్టేసి చెయ్యి నెట్టేసేయండి. ఇలా ముందుకు నెట్టేసి అక్కడి నుంచి మీరు ఆ ముక్కు దగ్గర ఉన్న దాన్ని తీసేసుకోవాలన్నమాట. మొదటానికి ఏంటంటే మీరు ఆ ముక్కు దగ్గర పెట్టేదాన్ని జాగ్రత్త గట్టిగా పెడతారు కాబట్టి చూడండి, పక్క జరగండి, చూపిస్తాను ఎలాగా. ముక్కు దగ్గర గట్టిగా నొక్కేయడం జరుగుతుంది అనమాట. ఇలా ముక్కు దగ్గర వాళ్ళు పెట్టిన వాళ్ళు చిన్నగా పెట్టరు, మెల్లగా పెట్టరు, గట్టిగా పెడతారనమాట. గట్టిగా అప్పుడు ఒక్క నిమిషం పాటు మీరేం చేయాలంటే ఒక నిమిషం పాటు గాలి తీసుకోవడం ఆపేసి ఒక నిమిషం అలా ఆపెట్టాలి. ఆపెట్టి వెంటనే ఎల్బో అటాక్ చేసి ఒక నిమిషం ఎల్బో అటాక్ చేసి అక్కడి నుంచి మీరు మిస్ అవ్వాలన్నమాట. అక్కడి నుంచి మీరు చూసారా ఆపేసి అటాక్ చేసి మీరు అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోవాలన్నమాట. అక్కడి నుంచి మీరు ఏంటంటే ఆ మత్తుకు లోన్ అవుతారు. ఆ మత్తుకు లోన్ అయ్యారంటే మీకు ఏం జరుగుతుంది మీకు తెలియదు, చూసారా. కాబట్టి మీరు ఏంటంటే అలాంటి వాటిని తప్పించుకోవాలి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనకేంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనల్ని గట్టిగా పట్టేసి ఎత్తేస్తారు, పైకి ఇట్లా ఎత్తేస్తారనమాట. మనం అప్పుడు ఏం చేయలేం. అప్పుడు చూసారు కదా ఇలాంటి జరుగుతాయి అనమాట. డౌన్ చేయి చూసారా, ఇలాంటి ఎత్తి పట్టేసి అలా ఎత్తుకెళ్ళడం, అరే నేను ఏదండి చేస్తాం, ఇలాంటి వార్నింగ్ ఇస్తుంటారు అన్నమాట. అలాంటప్పుడు మనం ఎలా కాపాడుకోవాలి, ఎత్తి పెట్టేసినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలంటే చూసారా, మన హ్యాండ్స్ మన బాడీ చూసారా ఇదే విధంగా జుట్టు పట్టుకోండి, ఇట్లా పని చేసుకోవటం ఇలా చేసాం. మనం ఇట్లా అంటే మన నెయిల్స్తో ఇలా గీకడము ఇలా చేయడం ఇలాంటి చేసి చూసారా, అలాంటి చేసి ఎత్తుకోండి. ఆయన ఎత్తండి, పైకి ఎత్తి పెట్టండి. ఇలా ఎత్తి పెట్టేసినప్పుడు గీకండి, కాలుతో కొట్టండి, తప్పించుకోండి, కొట్టండి, అలా చేసి మీరు సేఫ్గా స్టాప్ గుడ్ అలా చేసి మీరు ఏంటంటే సేఫ్గా తప్పించుకోవాలన్నమాట. ఇలాంటి అంటే మార్షల్ ఆర్ట్ మనం పంచెస్ చేసాం కదా, కిక్స్ చేసాం కదా, మీ పైకి వస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పైకి ఒక ఆయన వస్తున్నాడు, రండి, ఈయన పైకి వస్తున్నప్పుడు మీరేం చేయాలంటే మీ పైకి రానివ్వకుండా మీరు కిక్ చేయాలి. ప్రెస్ కిక్ ఉంది కదా, మీరు చేసిన కిక్ దాన్ని గట్టిగా హిట్ చేయండి. గుడ్ అలా చేస్తే గట్టిగా హిట్ చేసి గట్టిగా మీరు అక్కడి నుంచి మిస్ కావచ్చు అనమాట, మీరు తప్పించుకోవచ్చు అనమాట. అంటే మీరు వాళ్ళని గట్టిగా ఎక్కువ పడిపోయేంత కొట్టలేరు, కానీ మీరు కొంచెం సేఫ్గా మీరు చేసుకోవాలనే ఆస్కారం ఉందన్నమాట ఈ మార్షల్ ఆర్ట్ చేయడం వల్ల. అగైన్ ఇలా పైకి వస్తుంటే గట్టిగా చేసి నెక్స్ట్ అదేవిధంగా దగ్గరికి వచ్చినప్పుడు పంచెస్ అంటే లాంగ్లో ఉన్నప్పుడు కిక్స్ మటుకు కొట్టగలరు. మీరు కొంచెం దగ్గరికి వెళ్ళినప్పుడు పంచెస్ కూడా చేయగలరు. ఇప్పుడు పంచెస్ చేయండి, గట్టిగా పంచెస్ చేసి నీ కిక్ చేసి అలా చేయగలరు అనమాట. చూసారు కదా, ఇలాంటివి చేసి మీరు సేఫ్గా అనమాట. మనం నేర్పించాం కదా టెక్నిక్స్, లాకింగ్ మూమెంట్స్, అలాగే లిఫ్ట్ చేసే మూమెంట్, నెక్స్ట్ ఇవన్నీ లాకింగ్, ఇలాంటి రకరకాలు నేర్పించాం మీకు. ఇంకోటి ఏంటంటే కొంచెం సెన్సిటివ్ ప్లేస్లో అటాక్ చేయడం టెక్నిక్స్ అన్నీ నేర్పించాం కదా. ఫర్దర్గా ఆ టెక్నిక్స్ అన్నీ అన్నప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తున్నప్పుడు మీరేం చేయాలా, తప్పించుకుంటూ చూసారు కదా, తప్పించుకుంటూ పంచెస్ చేయడం అలాంటి టెక్నిక్స్ ఎన్నో నేర్పించడం జరిగింది అనమాట. ఆ టెక్నిక్స్ అన్ని మీరు కూడా యూజ్ చేయండి. స్టాప్ చూసారు కదా, ఇలాంటి టెక్నిక్స్ అగైన్ మళ్ళీ చేయండి. అటాక్ చేస్తుంది అక్కడి నుంచి. అంటే మీకేంటంటే అంటే మీకన్నా బలం ఉన్న వాళ్ళు, మీకన్నా పెద్దవాళ్ళు మీకన్నా యాడ్ చేసినప్పుడు అప్పుడు మీరు యాక్టివ్గా అనమాట, వాళ్ళకన్నా యాక్టివ్గా మీరు చేశారనుకోండి, మీరు ఈజీ కాపాడుకోగలరు అనమాట. మీరు అక్కడి నుంచి సేఫ్గా కాపాడుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇలాంటివన్నీ ఏంటంటే మీకు పిల్లలకి ఎంతో ఉపయోగపడతాయి అనమాట. కాబట్టి మీరేం చేయాలంటే ఇలాంటి వాటిని ప్రాక్టీస్ చేస్తే వారానికి 2 రోజులు 3 రోజులు లేదు ఇలాగ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరేంటంటే మీ లైఫ్లో మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు. చూసారు కదా, ఈ పిల్లలు ఇలాంటివన్నీ కొన్ని మనం చేరడం జరిగింది. మిగతా క్లాస్లో మనం మిగతా ఏంటంటే పిల్లలు ఎలా చేయాలి ఏంది, వాళ్ళు మిగతా ఏంటంటే మూమెంట్స్ ఎలా వాళ్ళకు వాళ్ళు ఎలా తప్పించుకోవాలి, ఎలా వాళ్ళ ఫిట్నెస్ ఉపయోగపడతాయి, అదేవిధంగా స్టమక్ అంటే పొట్ట ఇలాంటి వాటికి అనారోగ్యాలు పాలు కాకుండా ఇలాంటి చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఏంటంటే సేఫ్గా ఉంటారు అన్నమాట. సేఫ్గా ఉంటారు, అదేవిధంగా వాళ్ళు ఫిట్గా ఉంటారు, వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు ఎలాంటి రుగ్మతలకు లోను కాకుండా ఉండగలరు అన్నమాట. అదేవిధంగా ఈ ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రాం ద్వారా ఈ పిల్లలు అదేవిధంగా మిగతా పిల్లలు కూడా ఇలాంటి వాటిని నేర్చుకొని వాళ్ళ లైఫ్లో ఏంటంటే ఇలాంటివి నేర్చుకుంటే వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. ఆరోగ్య మహాభాగ్యం ప్రోగ్రాం ఇంతటితో సెలవు. నమస్తే.